ఈ రోజు ఉప సర్పంచి దాదాపు 4 నెలల నుంచి అనిల్ గారు మనోవేదన గురవడానికి కారణం తన ఇంటికి పైసలు రాకనో లేకపోతే తన ఇంట్లో కుటుంబ సభ్యులు బాగలేకనో కాదు. నన్ను నమ్మి నా ఇందుర్తి ప్రజలు నన్ను ఒక వార్డు మెంబర్ గా గెలిపించి అదే విధంగా మెజార్టీ వార్డు సభ్యులు కూడా ఈ ఊర్లో ఉన్నటువంటి నిధులను కాపాడుతూ ఊరు అభివృద్ధి కోసం పనిచేస్తారని ఒక నమ్మకంతో ఇవాళ మెజార్టీ వార్డు సభ్యులు మా అనిల్ గారిని ఉప సర్పంచ్ని చేస్తే ఆయన ఉప సర్పంచ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో వచ్చిన బాధలు ఆయన మానసికంగా పడుతున్నటువంటి ఆవేదన దేని గురించి అంటే ఈ ఊర్లో ఇందుర్తి గ్రామంలో ఫాగింగ్ మిషన్ ని దాదాపు 30 నుంచి 35 వేలు అయ్యే ఫాగింగ్ మిషన్ ని మా సర్పంచ్ గారు 70,000 రాసిండ్రు. మరి నా ఊరు ప్రజల డబ్బు అనవసరంగా 30,000 పోతుందని ప్రశ్నించినందుకు తనపై బురద జల్లుతున్నప్పుడు ఆయన మానసిక వేదన గురైండు. అదే విధంగా ఒక స్పీకర్ 10,000 రూపాయల స్పీకర్ కొని ఇలా 22,000 రూపాయలు రాస్తే నా ఊరు ప్రజలు 10,000 రూపాయలు నష్టపోతా ఉన్నారు. వాళ్ళ పైసలను కాపాడమని నన్ను పంపిస్తే నేను ప్రశ్నించినందుకు నన్ను ఆవేదనకు గురి చేస్తున్నారని ఇలా మానసిక ఆవేదనకు గురవుతున్నాడు. అదే విధంగా మినీ ట్యాంకులలో ట్యాప్స్ పెడితే 100 ట్యాపులకు 48,000 రూపాయలు రాసి దాని ఒరిజినల్ గా 20 నుంచి 25,000 కంటే ఎక్కువ కావు. కానీ అడిషనల్ గా వీళ్ళు 20,000 రూపాయలు దోసుకుంటా ఉన్నారు. ఈ దోసుకోవడానికి అడ్డుపడమనే నన్ను పంపించినందుకు ప్రశ్నిస్తే నన్ను మానసికంగా ఆవేదన గురి చేస్తున్నారని ఇలా మా ఉప సర్పంచి బాధలకు గురవుతా ఉన్నాడు. అదే విధంగా లైట్లు దాదాపు 50, 60, 70, 100 రూపాయలు ఉన్న లైట్లకు ఇలా 1,000 రూపాయలు రాసుకొని 43,000 రూపాయలు 100 బల్బులకు రాస్తే మా ఉప సర్పంచి నా ఊరు ప్రజల సొమ్ము అన్యాయంగా పోతుందని ప్రశ్నించినందుకు బాధపడుతూ ఉన్నాడు. ఇలా 11 మోటార్లు పీకి మళ్ళా పెట్టినందుకు రిపేర్ కాదు మోటార్లు పీకి మళ్ళా పెట్టినందుకు 11 మోటార్లకు 1,10,000 రూపాయలు రాస్తాడు. మరి 11 మోటార్లు తీసి ఫిట్ చేస్తే 1,10,000 అయితే ఆ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి.